ప్రైజ్ ది లార్డ్. సామెతలు 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అబద్ధమాడే పెదవులు యెహోవాకు ఇష్టం లేదంటండి. ఎవరైతే అబద్ధములు ఆడతారో అప్పుడు మనం యెహోవాకు ఇష్టలుగా ఉండం. బట్ సత్యముగా మాట్లాడేవారంటే ఆయనకి ఇష్టలంట. అబద్ధములు ఆడుట వలన వచ్చే నష్టాలు మనం గమనిద్దాం. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు అంటే అబద్ధములాడువారు నశించిపోతారంట. మూడవదిగా, అబద్ధములాడు వారి నోరు మూయబడుతుంది. వారు తప్పించుకోలేరండి. అబద్ధము బయటపడుతుంది. అలాగే నాలుగవదిగా, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములతో పాలు పొందుతారు. అంటే ఇది నరకాగ్ని. అబద్ధములాడు వారికి పరలోక ద్వారము తెరవబడదండి. వారు అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుతారు. సో కాబట్టి మనము అబద్ధములు ఆడడం వలన మొట్టమొదట దేవునికి ఇష్టలుగా ఉండలేము. రెండవదిగా వారు నశించిపోతారు. మూడవదిగా వారి నోరు మూయబడుతుంది. నాలుగవదిగా అగ్ని గంధకములో పాలు పొందుతారండి. అబద్ధము చిన్నది కదా అనుకుంటాము, కానీ దానివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. అబద్ధములు ఆడటం వల్ల అభివృద్ధి కూడా మనలో ఉండదండి. తన సహోదరుని ద్వేషించేవాడు కూడా అబద్ధికుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే వారు అబద్ధికులు. సో కాబట్టి మన నోట్లో నుంచి సత్యమైన మాటలు రావాలని, ఈ అబద్ధములు మనకు దూరముగా ఉండాలని ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనములు. ఈ అబద్ధములను మాకు దూరముగా ఉంచండి తండ్రి. మా నోటు నుంచి సత్యమైన యథార్థమైన మాటలు ఇవ్వండి తండ్రి. సహాయం చేస్తారని, అలాగే మా నోటికి కాపు కాయమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.